ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ. నా గురువైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ కర్త గురించి నా తల్లిదండ్రులకు గ్రామీణ చేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆశిస్తున్నాను. 39వ శ్లోకం. ఆజ్ఞాచక్రాంతరానస్థ రుద్రగ్రంథి వివేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారా వివర్షిణి. ఆజ్ఞాచక్రాంత రాగస్థ రుద్రగ్రంథి వివేకిని. ఆజ్ఞాచక్ర అంటే ఆజ్ఞాచక్రంలో, అంతరాగ అంటే మధ్య భాగంలో స్థితమై ఉన్నది. అంటే ఆజ్ఞాచక్రంలోని ఆ మధ్య భాగంలో అమ్మవారు స్థితమై ఉన్నది. ఇప్పుడు ఈ బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథిని ఈ చక్రాలను దాటుకొని ఆజ్ఞా చక్రంకి ఈ కుండలిని శక్తి వచ్చింది. అక్కడ అమ్మవారు స్థితమై ఉన్నది. మన షట్చక్రాలన్నీ చెప్పుకున్నాం కదా. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఈ ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంటుంది? మనకి రెండు కనుబొమ్మల మధ్యన ఈ బొట్టు పెట్టుకునే స్థానంలో ఉంటుంది. అందుకే మనం బొట్టు పెట్టుకోవాలని యాక్టి పప్పడానికి మన హిందూ సాంప్రదాయం పెట్టింది ఏది తప్పు కాదంటది. ఎందుకంటే నువ్వు ఎంత అన్నిటికన్నా కొనుగోలు పెడితే చాలా చాలా మంచిది. మన స్టిక్కర్స్ అలవాటు పడిపోయిన స్టిక్కర్లు కానీ ఇప్పుడు తప్పదు ఎక్కడికో వెళ్ళేటప్పుడు అంటే కానీ మామూలు మాత్రం ఈ రెండు కనుగొని చక్కగా ఎందుకు పెట్టుకుంటే చాలా మంది ఆ ఆజ్ఞా చక్రం యాక్టివేట్లో ఉంటుంది, యాక్టివేట్ అవ్వడానికి. సో ఆ రెండు బొట్టు పెట్టుకునే స్థానం, దీన్ని భ్రూమధ్య స్థానం అంటారు. ఈ బొట్టు పెట్టుకునే స్థానాన్ని భ్రూమధ్య స్థానం అని అంటారు. ఇది శక్తి కేంద్రం, జ్ఞాన ద్వారం, మూడవ నేత్రం. మూడవ ఇక్కడ అందరికీ ఉంటుంది, అది బయటికి కనబడింది, లోపల ఉంటుంది. ఈ జ్ఞాన దృష్టి కేంద్రం అని కూడా అంటారు ఈ స్థానాన్ని. ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించడం, కమాండింగ్. దేని మీద? మన ఆలోచనలు, మన భావాలు, మన నిర్ణయాలు, వీటిని నియంత్రించే శక్తి కేంద్రంగా ఇది చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఎప్పుడైతే నువ్వు చేరుకుంటావో నీ మనసు నీ కంట్రోల్లో ఉంటుంది, నీ భావాలన్నీ నీ కంట్రోల్లోనే ఉంటాయి. అది కమెంట్ చేస్తుంది నిన్ను, పూర్తిగా అన్నీ నీ కంట్రోల్లోనే ఉంటుంది. ఆ ప్రదేశంలోని మూడవ నేత్రం ఉంటుంది, అంటే అంతర్దృష్టి. అంతర్దృష్టి ఏంటి? జ్ఞానం. ఈ రెండు కళ్ళతో చూస్తాం, ఈ రెండు కళ్ళతో చూసింది చెప్పేస్తాం. ఏ కళ్ళ చీర కట్ట, ఈ వస్తువు ఏంటి, ఇది ఫలానా అని చెప్తాము. కనబడింది ఉంటుంది చూడు, సత్యం. ఆ కనబడింది ఏంటి? ఆ సత్యం. అదే ఆనంద స్వరూపం. ఆ సత్యాన్ని, ఆనంద స్వరూపాన్ని చూడాలంటే ఈ మూడవ నేత్రంతోనే నీవు చూడగలవు. నిన్న కూడా చెప్పాయి, కనబడేదంతా మాయ.
కనబడిన సత్యం పరమాత్మ. ఆ కనబడిన సత్యాన్ని ఆనంద స్వరూపాన్ని చూడాలంటే నువ్వు మూడవ నేత్రంతో మాత్రమే చూడగలవు. అయితే ఇదేం మాయాశక్తి కాదు, నీ లోపల ఉన్న అంతర్శక్తి. అది నీ లోపల ఉన్న అంతర్శక్తి, అది నిద్రించిన దాన్ని నువ్వు మేల్కొల్పుకొని అక్కడి వరకు నీవు తీసుకెళ్తే ఆ సత్యాన్ని నీవు చూడగలవు. నీ కంటికి కనిపిస్తుందా అంటే అది కనిపించదు. మామూలుగా కనిపించే శక్తి కాదు కదా, అది అంతర్శక్తి. అంతర్శక్తిని నువ్వు చూడాలంటే అంతర్ప్రయాణం చెయ్యాలి. బాహ్యశక్తిని నువ్వు చూడాలంటే ఇక్కడికి వస్తే సరిపోతుంది. ఎదురుగా అమ్మవారి విగ్రహం కనబడుతుంది, ఆ బాహ్యశక్తి నువ్వు చూస్తావు. అంతర్శక్తి నీ లోపల ఉంది, అది ఎలా చూస్తావు? నువ్వు సాధన చేస్తే చూస్తావు ఆ అంతర్శక్తిని. అది ఎలా? ధ్యానమే. ధ్యానం ద్వారా మాత్రమే నీవు అంతర్శక్తిని చూడగలరు. ఈ నామంలోనే అమ్మవారు చెప్తున్నారు కదా, ఆజ్ఞా చక్రాంతరాలస్థ. ఎక్కడ ఉన్నదమ్మ? ఆజ్ఞా చక్రంలో మధ్యస్థానంలో శక్తి కేంద్రంగా అమ్మ ఉన్నది. ఆ శక్తిని మనం పట్టుకోవాలి. నెక్స్ట్ రుద్ర గ్రంథి విభేదిని. రుద్ర గ్రంథిని విశేషంగా భేదించినది. మనం ఇప్పటికే ముందు దాకా చెప్పేసాం, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి. అయితే ఇప్పుడు ఈ రుద్రగ్రంథి ఏంటంటే ఈ రెండు కణుగముల మధ్యన ఈ ఆజ్ఞాచక్రం పైన, ఈ విశుద్ధకి ఈ ఆజ్ఞకి ఈ పైన ఇక్కడ ఈ రుద్ర గ్రంథి ఉంటుంది. బ్రహ్మగ్రంథి ఒక మాయ, నేను శరీరం అనే మాయ బ్రహ్మగ్రంథి. విష్ణు గ్రంథికి వచ్చేసరికి మనస్సు, భావాలు, భావోద్యాలు, బంధాలు, కుటుంబాలు, అవన్నీ విష్ణు గ్రంథి. ఈ మాయ అంటే చెప్తున్నాం తొలగించేసింది అమ్మ. మనం తొలగించడం అంటే వాటి మీద వ్యామోహం లేకుండా ఉండడం, అంతేగాని పూర్తిగా వాటిని వదిలేస్తామని కాదు. వాటి మాయలో పడకుండా ఉంటాం, వ్యామోహం లేకుండా వాటి మీద ఉంటాము. అందుకే మనం సాధకులు ఏ స్థాయికి వెళ్ళినా చూడండి, మళ్ళీ మాయకంతా పడిపోతారు. ఇది శరీరం కాదు స్థాయి తెలుసుకున్నావు, బ్రహ్మగ్రంథి నుంచి బాగానే వెళ్ళావు. శరీరం కాదు, నేను ఆత్మ తెలుసుకున్నావు. ఆ తర్వాత పెద్ద టాస్క్ ఇదే. ఒకటి మనస్సు, రెండు నీ భావాలు, రెండు ఆకాంక్షలు, కోరికలు, మూడు కుటుంబం. వీటన్నిటి నుంచి నువ్వు బయటపడాలంటే చిన్న విషయమే కాదు. ఆ పొర అంత ఈజీగా తొలగిపోదు. ఇవన్నీ ఎంతో కష్టపడి సాధన చేస్తే కానీ అవి పోవు. కష్టతరమైన సాధనలు రెండు గ్రంథులను. ఈ రుద్ర గ్రంథి ఏంటంటే నువ్వు కష్టపడి, ఎందుకంటే ఈ రెండింటిని దాటి ఎప్పుడు వెళ్తావో ఇక్కడ ఉన్నది ఏంటంటే నేను, నాది, ఆ రెండు మిగులుతాయి. ఒకటి నేను, రెండు నాది. ఈ రెండిటితో కూడి ఉంటుంది ఈ గ్రంథి, ఆ మాయ. ఇన్ని నువ్వు జయించుకొస్తావు, కానీ అక్కడికి వచ్చేసరికి ఇంకా లోపల నేను అనేది ఒకటి ఉంది అని అనుకుంటున్నావు కదా, అది ఆ నేను కూడా లేదన్న స్థితికి నీవు వెళ్ళిపోవాలి. ఆ నేను అన్న స్థితి చెప్తాను చూడండి, చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పండి, మీకు అర్థమవుతుంది. నేను పాదరసం ఉంటుంది థర్మామీటర్లో, తక్కువ ఇలా పడేస్తాను కిందన, అది విరిగిపోయింది. దానిలో ఉన్న పాదరసం తుల్లిపోద్ది. తుల్లగానే అది ఎక్కువ బాల్స్ లాగా అయిపోద్ది, రౌండ్ రౌండ్ రౌండ్. అక్కడ ఎన్ని నేనులు ఉన్నాయి? గోల్డ్ ఉన్నాయి, గోల్డ్ బాల్స్ అన్నీ తెచ్చి ఒకే దగ్గర కలిపి ఒక్కటే ఉంది, ఆయన పరబ్రహ్మ. ఇన్ని ఉన్నాం కాబట్టి నేను కనబడుతున్నాం, నేను 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 ఇవన్నీ పాదరసాలు, ఇవన్నీ తెలిసి ఒక దగ్గర కలిపేస్తే పరబ్రహ్మం. ఎక్కడున్నాం నువ్వు అసలు? చాలా సింపుల్. ఇది సాధన చేసిన వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను అనేది అసలు లేనే లేదు, ఆయన నుంచి వచ్చావు, మళ్ళీ ఆయనలో ఆ పాదరసంగా కలిసిపోతావు. ఆ నేను అనేది తొలగిస్తుంది. అక్కడ ఆ పరమాత్మ నేను ఒక్కటే, ఆయనలో నుంచి వచ్చావు, మళ్ళీ ఆయనలో లైవ్ అయిపోతావు. రుద్రగ్రంథి ఎవరు? రుద్రుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. బ్రహ్మ సృష్టి, ఆ స్థితం నడిపిస్తాడు ఎవరు? విష్ణువు. స్థితం చేస్తాడు, లయం చేసేది రుద్రుడు. అది రుద్రగ్రంథి. ఎవరిలో లయం చేస్తాడు? తమ లోపలికి ఆ పరమేశ్వరుడు పరబ్రహ్మంలోకి లయం చేస్తాడు. అక్కడ పోవాల్సింది ఏంటి? నేను, నాది, ఇదేది నాది కాదు. ఆ స్థితి అక్కడ వస్తుంది. ఏది నాది కాదు, ఏది నాది కాదు, ఏది నాది కాదు. ఆ పొర అక్కడ తొలగాలి. అయితే ఈ బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి దాటిన తర్వాత మన సాధకునికి తన నిజస్వరూపం అక్కడ తెలుస్తుంది. నేను ఎప్పుడు పోయిందో పరమాత్మ నేను ఒకట నిజస్వరూపం తెలిసాక ఈ సహస్రం అంటే అతి ముఖ్యమైన గ్రంథి ఈ రుద్ర గ్రంథి. ఇదేంటంటే కర్మ బేజాలు. గత జన్మ నుంచి మనకు కర్మ బేజాలు వస్తాయి, కర్మ వాసనలు వస్తాయి. దానివల్లనే ఈ జననం మరణం, జననం మరణం. ఎప్పుడైతే ఈ రుద్రగ్రంథి భేదం జరిగిపోతే నేను అనేదే లేదని నీకు తెలుసు, గత జన్మ వాసనలు, కర్మలు అన్నీ పోతాయి. గత జన్మ వాసనలు ఉండవు, కర్మలు లేవు, ఏమీ లేవు.
అదే చివరి స్థితి సమాధి స్థితి, లయమయ్యే స్థితి, సమాధి స్థితి. అక్కడ వరకు నీకు సాధకుడు చేరాలి అంటే ఎంత కఠోర సాధన చేస్తే నువ్వు అక్కడికి వెళ్తావు జీవితంలోని. అలాగ నువ్వు ఆ సాధన చేసి అక్కడికి వెళ్తే ఆ మూడవ నేత్రం అనేది అక్కడ ఓపెన్ అవుతుంది. ఈ ముద్ర గ్రంథి దగ్గర ఈ వేదనం జరిగినప్పుడు నీకు మూడవ నేత్రం, ఆ మూడవ నేత్రం ఓపెన్ అయ్యిందంటే మనకి ఏం తెలుస్తుంది? లలితాదేవి చేస్తారు. రుద్రగ్రంథి నివేదన ఎవరు చేస్తారా అని అంటే లలితాదేవి ఆ రుద్రగ్రంథి నివేదన చేస్తారు. రుద్రుడు లయకారుడు కాబట్టి ఆ లయం అంటే మనం ఆ సమాధి స్థితిలోకి వెళ్తే ఆ స్థితి పరమాత్మ స్థితి, ఆనంద స్థితి. అంటే అక్కడ మనకి పూర్వజన్మ వాసనలు అన్నీ పోయి మనకి గత జన్మ కర్మలు లేకపోతే. అయితే ఈ సాధనలోని బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి తొలగడం కష్టతరం ఉంటుంది. రుద్ర గ్రంథి అంత కష్టపడి దగ్గర ఇది సాధన చేసి ఆ స్థితికి వెళ్ళాక ఆటోమేటిక్గా అది తొలగిపోతుంది. ఆ తొలగిపోయిన తర్వాత నీకున్న స్వరూపమేమి? ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపమైన ఆత్మ నేను, ఆ పరమాత్మ నేను ఒక్కటే అని నీకు అక్కడ తెలుస్తుంది. ఇది సాధారణ నేను తెలుసుకున్న ప్రత్యక్షం ఎప్పుడు అవుతుందో ఇది సాధారణ జ్ఞానం కాదు, ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆత్మ జ్ఞానం ఇక పరిపూర్ణంగా తెలిసిపోతుంది అక్కడ అంతా కూడా. ఇక్కడ జీవుడు, ఆ జీవుడికి ఉన్న బంధాలు అన్నీ అయిపోయాక అసలు నేను అనేది నేననే స్థితి రుద్రగ్రంథిలోని మొత్తం తెలిసిపోతుంది. తర్వాత సహస్రారాంబుజారుణ సుధాసారాభి వర్షిణి. సహస్రారం అంటే ఇక్కడ ఈ రుద్రగ్రంథి అంటే ఇక్కడ లాస్ట్ సహస్రారం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ 1000 రేకులు కలిగిన పద్మం ఉంటుంది అక్కడ. అంబుజ అంటే నీటిలో పుట్టిన పద్మం. ఆ పద్మంపై ఆరుడ ఆసీనురాలై ఉన్నది అమ్మ. అమ్మ ఆ 1000 రేకులు కలిగిన ఈ పద్మంలోని ఆసీనురాలై ఉన్నది. ఈ కుండలిని శక్తి యాక్టివేట్ అయిన తర్వాత మనము మూలాధారం నుండి సహస్రారానికి చేరే క్రమంలో మధ్యలో ఉన్న 3 రంగుల్ని ఈ కుండలిని శక్తి అడ్డుకుంటూ ఉంటుంది. కుండలిని శక్తిని అగ్రంథులు ఇది వేదన చేస్తూ 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 రుద్రగ్రంథి వెళ్ళి ఎంత కష్టమైన సాధన చేయాలంటే మామూలు సాధన కాదని చెప్తున్నాను. కఠోరమైన సాధన చెయ్యాలి, చేస్తేనే దాటగలవు. ఎందుకంటే మాయ ఎలా ఉంటుందంటే ఇదిలో గురువు గారు నాకు ఎగ్జాంపుల్ చెప్పారు. నువ్వు బంతి చేతితో పట్టుకొని మేడ మీదకి వెళ్ళావు, చాలా సులువుగా వెళ్ళిపోయావు కదా. మేడ మీదకి మెట్లు ఎక్కేసి చేతితో పట్టుకొని వెళ్ళావు. అక్కడికి వెళ్ళి కానీ ఆ బాల్ చేయి జారి పడిపోయింది. నువ్వు దాని వెనక్కి పరిగెట్టి కూడా దాన్ని నువ్వు పట్టుకోలేవు. అది కిందకు వచ్చి పడిపోతుంది, అంత స్పీడ్గా వచ్చి పడిపోతుంది. నువ్వు పరిగెట్టి కూడా పట్టలేవు అనమాట. ఇది సాధనలో మాయ అలా ఉంటుంది. నువ్వు అనుకుంటావు ఈ 2 చక్రాలు దాటేస్తాను బాగానే 3వ చక్రం వరకు వెళ్ళిపోయాను, ఆహా 2 దాటేసా, మాయ వచ్చి కమ్ముతుంది. మాయ కమ్ముతుంది, మళ్ళీ కిందకు వచ్చి పడుతుంది. మళ్ళీ సాధన చేయాలి, మళ్ళీ మాయ వచ్చి కమ్ముతుంది, మళ్ళీ కింద పడిపోతావు. మాయను జయించడం అంత సులువు కానే కాదు. ఒకటి ఆలోచనలు మార్చుకోవాలి, ఆహార నియమాలు మార్చుకోవాలి. 2 మార్చుకుంటే నువ్వు మాయని జయించగలవు. ఎప్పుడు ఎరుకలో ఉండాలి నువ్వు నిరంతరం కూడా. ఎరుక కోల్పోకూడదు, నిరంతరం ఎరుక. నేను శరీరం కాదురా బాబు, ఒక ఆత్మని ఈ భూమి మీదకి వచ్చాను. దేనికి వచ్చావు? భగవంతుడిగా మారడానికి వచ్చాను. ఆయన లక్షణాలు ఏవో ఆ లక్షణాలు నేను అలవర్చుకోవడానికి వచ్చాను. నిరంతరం నువ్వు ఎరుకలో ఉన్నావు అనుకో, నీకు మాయ వచ్చినా మాయ నుంచి వెంటనే బయటకు వచ్చేస్తావు. మాయ వచ్చి ఇలా కమ్మింది అనగానే వెంటనే దానిలో నుంచి నువ్వు బయటికి వచ్చేస్తూ ఉంటావు. ఈ సహస్రారం దగ్గరికి ఎవరైతే వెళ్తారో ఆ సాధకుడు మొత్తం ఆయన ఆలోచనలు నిర్మలంగా అయిపోతాయి, మారిపోతాయి, జ్ఞానం వచ్చేస్తుంది. ఆ ఉదయిస్తుంది ఆ జ్ఞానం ఎలాగా ఈ సహస్రారానికి అర్హత చెందినట్టుగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ఎవరైతే ఉంటారో ఆ రుద్రగ్రంథిని భేదించి సహస్రాలకు వెళ్ళిపోతారో మొత్తం నిర్మలం. మరి ఇక్కడ నాది అనేది కూడా అక్కడ పోయిందిగా, ఇంకేముంది నీకు? నేను లేదు, నాది కూడా లేదు. మరి పూర్తిగా మనిషి నిర్మలమైపోతాడు. అక్కడ ఆలోచనలో పూర్తి జ్ఞానంలో ఉంటాడు, ఎరుకుతో ఉంటాడు.
అయితే ఈ సాధకుడు సహస్రారాలు చేసిన స్థితి పరబ్రహ్మం స్థితి. పరబ్రహ్మం మనం గురు బ్రహ్మ గురు విష్ణు చెప్తారు. ఒకసారి గరిపట్ గారు చెప్తారు, గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవం మహేశ్వర్. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటున్నారు, కాదు పరబ్రహ్మం. గురు సాక్షాత్ పరబ్రహ్మం. ఎవరు? ఆ పరమేశ్వరుడు, పరబ్రహ్మం. ఆయన చేరినప్పుడు ఒక ఆనంద స్థితి వస్తుంది. ఎందుకు తెలుసా? నీలో నీవు ఐక్యమవుతున్నావు. ఆత్మ పరమాత్మ కలయిక అక్కడ జరిగిపోతుంది. అప్పుడు ఏం పొందుతావు? ఆనందాన్ని పొందు, ఆనంద స్థితి. చాలామంది యోగులు ఆ స్థితిలో ఉండిపోయి కూర్చునిపోతారండి, రారు. వీళ్ళు ఎలాగా ఇన్ని వేల సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు, ఆనంద స్థితిలో ఉండిపోతున్నారు. అదే ఆనంద స్థితి. ఆ సహస్రాలు చేరినప్పుడు వస్తుంది ఆనంద స్థితి. అయితే ఈ సహస్రార చక్రమే అత్యున్నత చక్రం. ఇది లాస్ట్ అత్యున్నత చక్రం. ఇక్కడ 1000 రేఖల కాంతిలో శివ శక్తి, అమ్మ అయ్య ఇద్దరూ కూడా దర్శనమిస్తారు. అదే కదా సాధకునికి కావాల్సిన అంతిమ లక్ష్యం. ఈ జీవుడు దేనికి వచ్చాడు? ఆ లక్ష్యం ఏంటి? అమ్మ అయ్య ఇద్దరిని ఈ సహస్రారంలో అతను చేరుకోవడం, అదే అంతిమ లక్ష్యం. ఎవరైతే అక్కడ చేరుకుంటారో మరి జన్మ లేదు, అదే ఆఖరి జన్మ. వాళ్ళిద్దరిని ఆ సహస్రారంలోకి ఈ సాధన చేసి శక్తిని తీసుకెళ్తే సహస్రారాన్ని చేరుకుంటే మరి జన్మ ఉండదు. నెక్స్ట్ సుధా సారావి వర్షిణి. సుధా అంటే అమృతం, అమృతం యొక్క ఆసార ధారాపాతము. అభివర్షిణి ఎక్కువగా వర్షించినది. ఈ సహస్రారంలో కొలువై ఉంటుంది అమ్మ. ఈ ఉన్న అమ్మ అమృతాన్ని వర్షంలాగా కురిపిస్తూ ఉన్నది. అక్కడ ఏంటి? శివ శక్తుల ఏకత్వం ఉన్న ఆనంద స్థితి. ఈ సహస్రార చక్రం మధ్య భాగంలో ఇది చంద్రమండలం అని అంటారు. ఈ చంద్రమండలంలో ఈ 6 చక్రాలు ఈ గ్రంథుల్ని భేదించి సాధకులు అక్కడికి చేరితే అతని మీద ఈ అమృత వర్షం కురుస్తుంది. అమృత వర్షం అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. అది అమృత వర్షం అంటే ఆత్మజ్ఞానాన్ని ఆయన పూర్తిగా పొందుతాడు. సాధకుడు ఎప్పుడు అక్కడ అమ్మ ఎలా ఉంటుంది? మణిద్వీపంలో చింతామణి గృహంలో ఈశ్వరుని యొక్క వామాంకం తొడ మీద కూర్చొని అమ్మవారు ఉంటారు. ఈ సాధకుడు ఎవరైతే అక్కడికి చేరి అమ్మవారి పాదాలను దర్శనం చేసుకుంటాడో అమ్మవారి పాదాలను చూడగానే అమృత వర్షం కురుస్తుంది. అదే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. సాధనలో జరుగుతుంది ఇదంతా కూడా. ఆత్మజ్ఞానాన్ని ఆయన పొందుతాడు. ఈ అమృత వర్షం లోపలికి ఎప్పుడైతే కురుస్తుంది అంటే ఆత్మజ్ఞానం ఎప్పుడైతే లోపలికి వస్తుందో మనకు 72,000 నాడులు ఉన్నాయి లోపల. ఈ 72,000 నాడులు కూడా అమృతంతో మయం అయిపోతుంది. అంటే ఇదేమవుద్ది? గట్టి అంతా కూడా చిరంజీవత్వం పొందేస్తుంది. అందుకే ఎన్ని సంవత్సరాలు అక్కడికి వచ్చిన తర్వాత నేను అప్పుడే వెళ్ళను, ఇంకా సాధన చేస్తాను భూమి మీద అనుకుంటావు ఖచ్చితంగా. అక్కడ ఎలాంటి నిర్ణయాలైనా నువ్వు తీసుకోవచ్చు. నేను అప్పుడే వెళ్ళను, సాధన చేసుకుంటాను అని చెప్పి నువ్వు భూమి మీద ఉంటానంటే ఎన్ని వందల 1000 సంవత్సరాలైనా నీకు ఇష్టం. ఎందుకు? నీ లోపలికి అమృతం ప్రవేశించేస్తున్నది అంటే ఎంత నువ్వు ఉండాలా వద్దా అని కూడా నువ్వే నిర్ణయం చేసుకోవచ్చు. ఎప్పుడు? సాధన చేసి ఆ స్థితికి వెళ్తే, సాధన చేసి ఆ స్థితికి వెళ్తే. అమృత వర్షం ఆత్మజ్ఞానం. ఈ అహంకారంతో ఉన్న ఈ మలినాలన్నీ కూడా మొత్తం ఎప్పుడైతే ఈ జ్ఞానం నీకు వచ్చేసిందో నీ లోపల ఉన్న ఈ 72,000 నాడులు కూడా మొత్తం శుద్ధి అయిపోతాయి. మలినాలన్నీ కూడా లోపల పోతాయి. మొత్తం ఈ శరీరం శుద్ధిగా అయిపోతుంది, నిర్మలంగా అయిపోతుంది. అక్కడ వరకు మనకు కలిగే అనుభవమే అమృత వర్షిణి. దాన్ని వర్షించినది ఎవరు అంటే జగన్మాత. అదే సుధా సారాభి వర్షిణి. అందుకే అమ్మని సుధా సారాభి వర్షిణి అన్నారు. అయితే ఇప్పుడు మనకున్న స్థాయిలో ఈ కుండల్ని సాధన చేయలేం. ఎందుకంటే ఇది గురుముఖంగా చేయాలి, ఉపాసన తీసుకోవాలి, ఆహార వ్యవహారాలు మార్చుకోవాలి, చాలా పద్ధతులు ఉంటాయి. అవన్నీ కఠోరంగా పాటించేయాలి. అయితే ఇప్పుడు మనం చేయగలం. మరేం చేయగలం మనం అంటే కళ్ళు మూసుకొని ఈ 2 కనుబొమ్మల మధ్యన అమ్మవారి రూపాన్ని తెచ్చి నిలుపుకుంటే చాలు. నిలుపుకొని ధ్యానం చెయ్యండి చాలు, ఇంకేం అక్కర్లేదు. అయ్యింది, మన టైం అయిపోయింది. ఇప్పుడు వచ్చింది మనకి
ఈ జన్మ ఇలాగే రాసుకొచ్చాను, ఇప్పటికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను కుండలిని సాధన చేయలేను, శరీరం సహకరించదు కూడా అయితే అప్పుడు నువ్వేం చేయాలని అంటే 2 కనుబొమ్మలు మూసుకొని ఈ మధ్య స్థానంలో అమ్మవారి రూపాన్ని, లలితా రూపం, శ్యామలా రూపం, కామాక్షి ఏ రూపమైనా అమ్మే. ఎప్పుడు చెప్పాలి, గ్రామ దేవత అమ్మే, అక్కడ ఉన్నది అమ్మ, ఎక్కడైనా అమ్మది. ఏ దేవత ఇష్టమో ఆ దేవత రూపాన్ని ఇక్కడ నిలుపుకొని కళ్ళు మూసుకొని అలా కూర్చోచాలు. ఎంతసేపు సాధన చేయగలిగితే సాధన చేయండి. ఖచ్చితంగా ఇవన్నీ నీ శరీరంలో జరిగే తిరుగుతాయి. అందుకే చెప్తా, సాధన అనేది మన కోసం భగవంతుడే తగ్గించాడు అన్నట్టు ఈ శ్వాస మీద ధ్యాస ఇవన్నీ ఇప్పుడు సరళంగా వచ్చేసాయి. మన కోసం భగవంతుడు దిగి వచ్చినట్టు ఆయన రూల్స్ మార్చేసుకుంటున్నాడు. ఆయన తగ్గించినవి ఇవన్నీ. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం చేయగలిగే సాధనలు కాదు కాబట్టి సులువైనవి సరళమైనవి మనకి వస్తాయి. శ్వాస మీద ధ్యాస మాకు ఫస్ట్ ఎలా చెప్పేవారంటే 2 కనుబొమ్మలు పెట్టించేవారు కాదు, కళ్ళు మూసుకొని శ్వాసనే గమనించండి అని చెప్పేవారు. ఇంకోటి ఎందుకంటే ముందు దాన్ని మనసుకు బలం చెప్పాలి కదా, వెంటనే కళ్ళు మూసుకుంటాం. కానీ మీకు ఎందుకు డైరెక్ట్గా నేను కనుబొమ్మల మధ్య చూడమని చెప్తానంటే మీ మనస్సు ఆ 45 నిమిషాలు లలితం మీద పెట్టాను. అది మరి ఎక్కడికి వెళ్ళలేదు, ఒక్కదాని మీద స్థితమై ఉన్నాను కాబట్టి డైరెక్ట్గా కళ్ళు మూసుకొని 2 కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టండి అని చెప్తాను నేను. కానీ మామూలుగా అయితే మనం కూర్చోగానే ఆలోచన వస్తే శ్వాసను గమనించాలి. ఆ శ్వాస వెళ్ళి వచ్చి తగ్గిపోతుంటుంది కదా, అప్పుడు 2 కనుబొమ్మల మధ్యన దృష్టి తెచ్చి అలా కళ్ళు మూసుకొని ఉంటే చాలు. ఇక్కడ ఈ సులువు చెప్పాను, అమ్మవారి రూపాన్ని తెచ్చి పెట్టుకోండి చాలు. ఇక్కడ నిలుపుకొని అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అని చెప్తాను. ఎన్ని మార్గాలు ఉన్నాయి చూడండి, ఒకటి కాదు ఎన్నో మార్గాలు భగవంతుడు చేరడం. మనకి ఏది సులువైతే అదే పట్టుకుంటాం. ఎంతవరకు అయితే అంత జన్మలో, ఒకే జన్మలో మొత్తం చేసి అవ్వదు కదా. మన ఈ జన్మలో ఎంతవరకు అయితే అంతవరకు సాధించాలి. అమ్మని ఎంతవరకు అయితే అంతవరకు పట్టుకుంది. మనం పట్టుకుంటాము, జన్మ అయిపోయింది విడిచిపెట్టి అవ్వదు, ఆవిడ వదలదు. వచ్చే జన్మ నేను అక్కడి నుంచి చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంది. మనం ఏం బెంగపడిపోక్కర్లే. ఈ జన్మ యొక్క ఇది మూలాధారం ఒకటే దాటాను, అంతవరకు నాకు అవ్వలేదు, ఎలాగా సాధన. వచ్చే జన్మ నుంచి అమ్మ అక్కడి నుంచే స్టార్ట్ చేయిస్తుంది నీ చేత. నువ్వేం బెంగపడాల్సిన అవసరం లేదు. ఇంత విన్న జ్ఞానం మాత్రం ఇది వృధాగా పోదు. 20 నిమిషాలు అయిపోయింది, రేపు చెప్తున్నాను. శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత తృతీయోధ్యాయః కర్మయోగః. అయితే కర్మయోగం అంటే కర్మల ద్వారా యోగాన్ని పొందడం. కర్మలు అంటే మనం చేసే పనుల ద్వారా యోగం అంటే ఈ జీవుడు పరమాత్మలోకి ఐక్యం అవ్వడమే యోగం కదా. అయితే కర్మ అంటే ఏ కర్మ యోగాన్ని పొందుతాయి అంటే నిష్కామ కర్మ ప్లస్ శివార్పణ బుద్ధి, ఈ 2 ఉంటేనే ఆ కర్మలు యోగాన్ని పొందుతాయి. అయితే నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించకుండా చేసే పనులు. అయితే ఫలితాన్ని ఆశించకుండా చేసే పనులు అంటే మన వ్యవహారికంగా మన కుటుంబ పోషణ కోసం మనం చేసుకుంటాం. ఒక్కొక్క వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఒక టీచర్, ఒక డాక్టర్, ఇంకా ఏవో బిజినెస్ లేదు, స్టిచ్చింగ్ ఏవో ఉంటాయి. అయితే ఫలితాన్ని ఆశించకూడదా? ఫలితాన్ని ఆశించాలి. ఎందుకంటే మన కుటుంబ పోషణ జరగాలి కదా, మన వ్యవహారం అనేది కూడా జరుగుతూ ఉండాలి కదా. అంటే ఫలితాన్ని ఆశించాలి. ఏది ధర్మబద్ధంగా నీ అవసరానికి ఎంత సరిపడో అంతగా నువ్వు ఆశించాలి. అది పర్వాలేదు, ఎందుకంటే ఇది కూడా కొనసాగాలి కదా, మన వెనకుండి వాళ్ళు కూడా నడవాలి కదా మన కుటుంబం. అయితే అధర్మంగా నీది కాని దాన్ని నువ్వు తీసుకోకుండా అది. అయితే కర్మ యోగం అవ్వాలంటే ఏంటి? నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించకుండా పనులు చేయాలి. శివార్పణ బుద్ధి ఉండాలి. శివార్పణ బుద్ధి అంటే ఇప్పుడు మనం పారాయణం చేస్తాం. పారాయణం చేసినప్పుడు ఒక భావం రావాలి మనకి, కృతజ్ఞత భావం. ఏంటది? అమ్మ నువ్వు ఇచ్చినటువంటి ఆ శక్తి కూడా నువ్వు ఇచ్చావు. అమ్మ అనుగ్రహం లేకపోతే మనకు రోజులంతా మనం పడతాం కదా. అనుగ్రహం ఉంటేనే, వశన్యాది వాక్యాల అనుగ్రహం ఉంటేనే అది మన మాట కూడా బయటకు వస్తుంది కదా. అమ్మ నువ్వు ఇచ్చినటువంటి రోజు ఆ శక్తి వల్ల ఈరోజు నీ గురించి నేను తెలుసుకోగలుగుతున్నాను. పారాయణం చేస్తూ నీ గురించి నేను తెలుసుకుంటున్నాను.
అనే కృతజ్ఞతాభావంలో మనం ఏ పని చేసినా, ఇప్పుడు ఒక పూజ చేస్తామనుకోండి, పూజ చేస్తాం కదా, అప్పుడు కృతజ్ఞతాభావం ఉండాలి. ఏంటి? నువ్వు ఇచ్చినటువంటి చేతులతో నిన్ను ఆరాధన చేస్తున్నా అని కృతజ్ఞతాభావం. అంటే ఏ పని, అంటే దైవం కోసం ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా పనులు చేస్తే అవి కర్మలు. అలాంటి కర్మలు ఏంటి? నిష్కామంగా చేసి కృతజ్ఞతాభావాన్ని శివార్పణ వృత్తి చేస్తే అప్పుడు ఆ కర్మలు యోగాన్ని పొందుతాయి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. కర్మయోగం అయితే నేనేం చెప్పుకున్నాను? జ్ఞానయోగం. రెండోది ఏంటి? సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం. జ్ఞానయోగం అంటే ఏం చెప్తారు కృష్ణ పరమాత్మ? నువ్వు జ్ఞానిగా, జ్ఞానిగా నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటారు. జ్ఞానం ఎలా వస్తుంది? కోరికలన్నీ నిర్దేశించాలి, మమత అహంకారాలన్నీ పోవాలంటే ఇది నాది, ఇది నీది అనే భావం లేకుండా, అంటే విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండేవాడు శాంతిని పొందుతాడు. అలా శాంతిని పొందిన వాడే బ్రాహ్మీ స్థితి. అదే బ్రాహ్మీ స్థితి, అదే ముక్తికి మార్గం, మోక్షం అని చెప్పారు కృష్ణ పరమాత్మ. అంటే ఏంటి? జ్ఞానాన్ని తెలుసుకొని చెప్పారు, అర్జున్ నిమిత్తంగా చేసుకొని మనందరికీ చెప్పారు. అయితే ఈ 3వ అధ్యాయంలో అర్జున్ ఫస్ట్ స్టార్టింగ్కే క్వశ్చన్ వస్తుంది, ఒక డౌట్ వస్తుంది ఆయనకి. ఆయన కనుక డౌట్ రాకపోతే 2వ అధ్యాయంతో కంప్లీట్. భగవద్గీత 18 అధ్యాయాలు లేవు, 2 అధ్యాయాలతో కంప్లీట్. ఎందుకంటే బ్రాహ్మణ స్థితి అంటే ఏమో చెప్పేశారు కదా. ఒక జీవుడు ఉద్ధరించడం కోసం, మోక్షాన్ని పొందడం కోసం తను ఏం సాధించాలి, తన లక్ష్యం ఏంటి? మోక్షం, ముక్తి. దాన్ని ఏ విధంగా నువ్వు ఆచరిస్తే పొందుతావో క్లియర్గా చెప్పేశారు. నేను శ్లోకంతో 72వ శ్లోకంతో క్లియర్గా చెప్పారు. మరి ఇంక మోక్షమే కదా మన యొక్క లక్ష్యం, మరి ఇంకేమి అయిపోయింది కదా కంప్లీట్. కానీ అర్జునుడికి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ రావడం వల్లే మిగతా 16 అధ్యాయాలు కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు. ఆ డౌట్ అర్జున ఉవాచ ధ్యాయసి చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మని పూరేమ నియోజయసి కేశవ. చెప్పండి. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన కర్మణి పూరేమ నియోజయసి కేశవ. సూపర్ డౌట్ వచ్చిందండి ఆయన. మామూలు డౌట్ కదా అసలు. ఈ డౌట్ అనేది మనకి కూడా రావాలి. అంటే ఆయన ప్రజ్ఞ లేదు, ఆయన మామూలు ఆయన అర్జునుడు, అసలు ఆయన రుద్రస్పర్శ జరిగింది ఆయనకి కదా. మహాభారతం చెప్పుకునే రుద్రస్పర్శ జరిగింది. ఆయన ప్రజ్ఞ మామూలు ప్రజ్ఞ కాదు, అందుకే ఆయన అలాగే డౌట్ వచ్చింది. మనకేమైనా కృష్ణ పరమాత్మ చెప్పుకుంటే ఇక్కడితో అయిపోయింది కదా, మోక్షం ఇదే కదా, ఇది ఆచరించేద్దాం అనుకుంటాం. కానీ చూడండి ఒకసారి బాగా వినండి. అర్జునుడు పలికను, ఓ జనార్దన కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యం నన్ను ఎందుకు వినియోగిస్తున్నావు చెప్పవయ్యా. అసలు నన్ను ఎందుకు చేయమంటున్నావు ఈ యుద్ధం? జ్ఞానం కష్టం అన్నావు, జ్ఞానం వల్ల మోక్షాలు పొందొచ్చు అన్నావు. స్థితప్రజ్ఞుడి గురించి చెప్పావు. స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి? కోరికలన్నీ పోవాలి, ఈ బాహ్య విషయాల పట్ల ఆసక్తి పోవాలి. సరే అలాగే నేను ఉంటాను అని అనుకునే లోపు మళ్ళీ కర్మ గురించి చెప్తున్నావు ఏంటి? మళ్ళీ ఎందుకు నన్ను యుద్ధం చేయమంటున్నావు చెప్పు అని అంటే, రేపు ఇంకొక క్వశ్చన్ వేస్తారు అర్జునుడు, అది రేపు తెలుసుకుందాం. సర్వశ్రీ కృష్ణ యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువాణి తిర్మతిర్మమ. ఓ రాజా, యోగేశ్వరుడు శ్రీకృష్ణ భగవాను గాంధీంద్రాయన అర్జునుడు నుండి చోట సంపదలను, సంప విజయములను, సకల ఐశ్వర్యములను సుస్థిరమైన ఇంటిలో ఉందని నా దృష్టిగా అభిప్రాయం. సంజయుడు దత్తాత్రేయుడు చెప్పారు.
సర్వం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. జై గురు. భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీ శ్యామలకి జై బ్రహ్మోత్సవ సతీజీ గారికి జై కృష్ణ పరమాత్ముడికి జై కృష్ణ పరమాత్ముడికి జై